అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఇవాళ మన దగ్గర కల్పనాదేవి గారు ఉన్నారు. మేడంకి 2 ఇయర్స్ బ్యాకు చిన్న ఏదో నార్మల్ జనరల్ చెకప్‌కి వెళ్తే అప్పుడు యాంజియోగ్రామ్ చేసి చిన్న ఛాతీలో పెయిన్ సంథింగ్ వస్తే యాంజియోగ్రామ్ చేస్తే అప్పుడు 7 బ్లాక్సో, 8 బ్లాక్సో ఉన్నాయని చెప్పారండి. ఆ తర్వాత వాళ్ళు భయపెట్టి తర్వాత బైపాస్ సర్జరీ చేయాలన్నారు. రకరకాల స్టంట్స్ లేదా స్టంట్స్ చేసుకోవాలి ఇమ్మీడియేట్‌గా అని చెప్పారు. సో, మేడం కల్పనాదేవి గారు ఆ స్టంట్స్ గానీ, బైపాస్ సర్జరీ గానీ ఇష్టం లేకపోవడం వల్ల మేడం చాలా రకాల డైట్స్ గానీ, మెడిసిన్స్ వాడడం గానీ ఇయన్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 4 మంత్స్ బ్యాక్ మన సెల్ హెల్త్ క్లినిక్‌ని విజిట్ చేయడం జరిగింది. 3 మంత్స్ డైట్ అయ్యాక మేడంకి మళ్ళీ ఒకసారి సీటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించామండి. అప్పుడు ఏదైతే 7 బ్లాక్స్ ఉన్నాయో ఒకటే బ్లాక్ 1 ఆర్ 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ కూడా 70% ఒకటే ఉంది. మిగతా ఒక బ్లాక్ వచ్చి జస్ట్ 5% కన్నా తక్కువగానే ఉంది. అంటే 7 బ్లాక్స్, 8 బ్లాక్స్ నుంచి 2 బ్లాక్స్‌కి వచ్చి ఒక బ్లాక్‌కి కొంచెం ఎక్కువ ఉంది కానీ మిగతా బ్లాక్స్ అన్నీ నార్మల్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. అది మనకు రిపోర్ట్స్ ద్వారా కూడా తెలుస్తుంది. మేడం గానీ ఈ 4 మంత్స్‌లో ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడలేదు. హార్ట్‌కి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాడలేదు. రీసెంట్‌గా నా యాత్రకు కూడా వెళ్ళేసి వచ్చారు. బాగా తిరిగినా కూడా ఎక్కడ చెమట పట్టడం గానీ, ఆయాసం రావడం గానీ లేదు. అంతా బాగా చేసుకొని ఈరోజు మన దగ్గరకు వచ్చారండి. సప్లిమెంట్స్ కోసం అంటే రివ్యూ కోసం వచ్చారు. సో, మేడం ఎలా డైట్ చేశారు? డైట్‌లో ఏమైనా ఇబ్బందులొచ్చాయా? ఎలా ప్రాబ్లమ్ తగ్గించుకున్నారు? ఈ ప్రాబ్లమ్ వల్ల ఆమె ఎలా ఉన్నారు? ఆమెకేమైనా ఆయాసం గానీ ఇలాంటివి వస్తున్నాయా లేదనేది ఆమె సొంత మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు కల్పన. మేము కందుకూరు నుంచి వచ్చాము. 2 ఇయర్స్ నాకు 7 బ్లాక్స్ ఉన్నాయి 2 ఇయర్స్ బ్యాక్. చాలా డైట్స్ చేశాను, మెడిసిన్ వాడాను, అలోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, చాలా వాడాను. కానీ ఆయాసం అవి తగ్గలేదు. ప్లస్ బ్లాక్స్ ఏం క్లియర్ అవ్వలేదు. సోషల్ మీడియాలో డాక్టర్ చింతా రవికుమార్ గారి సెల్ హెల్త్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. సరే ఒకసారి ట్రై చేస్తే పోతుంది, ఇన్ని చేశాం కదా అని చెప్పేసి 4 మంత్స్ బ్యాక్ వచ్చాను. వచ్చినప్పటి నుంచి రిసీవింగ్ కానీ, ప్రొసీడింగ్ కానీ చాలా బాగుంది. 4 మంత్స్ డైట్ ఫస్ట్ 1 మంత్ 1 మీల్ డైట్ ఇచ్చారు. సెకండ్ మంత్ 2 మీల్ డైట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆటోఫాగిల్లో ఉంచారు. ఈ మంత్ మళ్ళీ ఒక రివ్యూ కోసం అని చెప్పేసి వచ్చాను. 4 మంత్స్ డైట్ ఆఫ్టర్ లాస్ట్ మంత్ యాంజియో తీయించుకున్నాను విస్టాలో. ఆ యాంజియోలో ఓన్లీ 1 బ్లాక్ మాత్రమే ఉంది. మిగతా బ్లాక్స్ అన్నీ తగ్గిపోయాయని చెప్పి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ 4 మంత్స్ డైట్ వాడినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇబ్బందులు కానీ ఏమీ రాలేదు. అంటే డైట్ వాడితే నీరస పడిపోతారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అలాంటివేం ప్రాబ్లమ్స్ రాలేదు. ఇంకా చాలా హెల్తీగా ఉండి 7 కేజెస్ వెయిట్ కూడా లాస్ అయ్యాను. హ్యాపీగా ఉంది. నేను లాస్ట్ సెకండ్ అమర్నాథ్ యాత్ర కూడా చేసుకొనొచ్చాను. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయలేదు. అందరూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాతో వచ్చిన మిగతా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారేమో గానీ, నేను అసలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయకుండా హ్యాపీగా వెళ్ళొచ్చాను. చూసారు కదా కల్పన దగ్గర మాటల్లోనే ఆమె హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారు ఎటువంటి బైపాస్ సర్జరీ లేకుండానే. ఫస్ట్ 1 మంత్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆమెకి షుగర్ కూడా లైట్‌గా ఉండేది, డయాబెటీస్ కూడా. ఆ డయాబెటీస్ కూడా తగ్గాలని చెప్పి మనం చాలా లో కార్బ్ డైట్ ఇచ్చాము. ఆ తర్వాత అప్పుడు మెయిన్‌గా మనం ఇచ్చింది కార్డియో సిరప్, తర్వాత రిజర్వేట్రాల్, ఒమేగా, మల్టీవిటమిన్, సెల్మెట్ ఇచ్చాము. D3K2 ఇచ్చాము. కొలాజిన్ కూడా వాడారు మేడం ఒక 1 మంత్. ఆ తర్వాత కొంచెం షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్‌కి వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే మేడంని ఆటోఫేజ్ కింద కన్వర్ట్ చేసాము. ఆటోఫేజ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు బ్రౌన్ రైస్, వైట్ బాస్మతి రైస్ ఇవి కూడా యాడ్ చేసాము. మెయిన్‌గా మేడంకి బాగా యూజ్ అయిన సప్లిమెంట్స్ ఏదైతే ఉందంటే మన దగ్గర కార్డియో సిరప్, రిజర్వేట్రాల్, సెల్మెట్, కొలాజిన్, D3K2 బాగా యూజ్ అయ్యాయండి. వీటి వల్ల ఏమైందంటే చాలా వరకు హార్ట్ ఇష్యూస్ అనేవి బాగా క్లియర్ అవుతాయి. ఎందుకంటే అర్జునారిస్ట్‌కి ఉన్న ఒక గుణం ఏంటంటే రక్తనాళాన్ని ఫార్మ్ చేసుకునే గుణం ఉంటుంది. అంటే యాంజియోజెనిసిస్. దీనివల్ల హార్ట్ ఇష్యూస్ మీద కానీ, బీపీ మీద కానీ మంచి ఎఫెక్ట్ పడుతుందండి కార్డియో సిరప్ అనేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అందరూ నాన్ వెజ్ వాళ్ళు మాత్రమే ఈ డైట్ చేయగలరేమో, హై ప్రోటీను అది అనుకుంటారు. బట్ నేను ప్యూర్ వెజ్. ఎగ్ కూడా తినను. కానీ చాలా ఈజీగా డైట్ చేయగలిగాను. ఇది మాత్రం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో, ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ సఫర్ అవుతున్నట్టు కానీ, షుగర్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, లేదా ఆల్రెడీ స్టంట్ వేసుకున్న వాళ్ళు ఇంకా ఏమైనా మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్న వాళ్ళు కానీ, ఒక్కసారి మా సెంటర్‌ని విజిట్ చేయండి. కల్పనాదేవి లాగా మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు.